శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ మహిళా కార్యకర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్యల మాధురి పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చినటువంటి ఆమెను టెక్కలి పోలీస్ స్టేషన్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు వాగ్వాదం తర్వాత లోనికి అనుమతించారు. సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిఐ విజయ్ కుమార్కి దివ్యల మాధురి ఫిర్యాదు చేశారు. సార్ గతంలో ఇచ్చిన కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ. సో మాకు ఇంతవరకు మాకు కట్టితే మాకు రావాలి కదండి. కేసు అయితే కాపీ ఇవ్వాలి కదండి, మాకు కాపీ ఇవ్వాలి కదా. సార్ రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకున్నారా? మీకు ఎవిడెన్స్ ఇచ్చారు కదండి. సరే మాకు అది ఇది పాతది కొత్తది కనెక్ట్ చేసి సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేకున్నా ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరూ. తీసుకొని 41 నోటీసులు ఇష్యూ చేశారు. సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. చూడండి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో 2 years బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి? మరి ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ జనసేన ఇన్ఛార్జ్ అంట. చూడండి, పేడాడి రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నాడు. ఇవి కనిపించట్లేదా? వీళ్ళేమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని? ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా? మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది, మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది. మేము ఆడవాళ్ళం కాదా? మాకంటే మాకు పైన ఉండదా? మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు? మా మీద అన్న వాళ్ళకి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టెక్కల్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దాని మీద యాక్షన్ తీసుకోరా? అట్టాడు శ్రీధర్, ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా? అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి, ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా? శ్రావణ్, మీకు అడుగుతున్నాను, అదేనా మీ పద్ధతి? మీరు ఆరోపించండి. మీ క్వశ్చన్స్, మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్ లో పొందుపరచా. ఎవరు ఆరోపిస్తారు? మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి? ఎవరు ఆరోపించారు? వాణి ఆరోపిస్తే మీకేం నొప్పి? వాణి మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా ఊరుకో. మేము ఎంత వరకైనా వెళ్తాం దీనికి. మేము ఆడపిల్లలమే. హోమ్ మినిస్టర్ గా చెప్పారు కదా, ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని. ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము. తనపై జరిగిన ట్రోలింగ్స్ పై ముఖ్యంగా దివ్యల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్,
చిందు గత కొద్ది రోజులుగా అయితే మాధురి దువ్వాడ శ్రీనివాసరావు అయితే వ్యవహారం అయితే కూడా సోషల్ మీడియాలో కొంత అయితే వైరల్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అదే కోణంలో కూడా ఒక ఆడపిల్లని, నేను కూడా ఒక స్త్రీని, నా పైన కూడా కొంతమంది పూర్తి స్థాయిలో అయితే పరుష పదజాలాలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నప్పటికీ కూడా నాకు కూడా అయితే ఎవరైతే అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటు హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడాను ఈ మధ్య కాలంలో అయితే కూడాను అసెంబ్లీలో పార్టీలతో అయితే సంబంధం లేదు, పూర్తి స్థాయిలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా, ఎటువంటి మహిళకి అన్యాయం జరిగినా కూడాను యాక్షన్ తీసుకుంటామని అయితే అన్నారనుకుంటూ, అదే కోణంలో ఈ రోజు అయితే ఇవాళ ఉదయం అయితే ఆవిడ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే కార్యకర్తలతో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అయితే టెక్కల్ నియోజకవర్గంలో మాకైతే పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెట్టడం, డైరెక్ట్ గా కూడా మా ఇంటి దగ్గరకు వచ్చి త్వరలు కొట్టి కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అయితే నెలకొందని చెప్పి గత 2 నెలల కిందట మేము కంప్లైంట్ ఇస్తే పూర్తి స్థాయిలో దానిపైన చర్యలు లేవంటూ కూడా సీఐ అయితే ఆవిడ చెప్పడం జరిగింది. సీఐ గారు కూడా ఆవిడ సమాధానం ఇవ్వడం జరిగింది. దానిపైన అయితే మేము ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తామన్నారు. అయితే ఈవిడైతే నాకైతే అటువంటి పత్రాలు అయితే మాకు అందలేదు, నోటీసులు అయితే మాకు ఏమీ అందలేదు. కానీ మా పైన వైసీపీ టీడీపీ నాయకులు, అటు జనసేన కార్యకర్తలు పెట్టిన కంప్లైంట్ కి మాత్రం అందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అయితే ఈ కేసులు పెట్టడమే జరిగింది. ఇది మాకు ఎందుకు మేము ఇచ్చే కంప్లైంట్ కి, ఫిర్యాదులకి యాక్షన్ తీసుకోవట్లేదని కూడా ఆవిడ అడగడం జరిగింది. రైట్ గిరీష్.